సింపుల్. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. నేను ఆ రోజు కూడా అన్నాను నా ప్రెస్ స్టేట్మెంట్లో, ఒకని పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అని చెప్పిన. ఒకనికి పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపియండి అన్న. ఇంతవరకు 2 ఇయర్స్ తర్వాత ఎవరు చూపించలేని పరిస్థితి. ఇది నేను ఈరోజు మొదలుపెట్టినది కదా, ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి మొదలు పెడుతుంది. సరే, ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మరింతగా జనాలకు తెలిసింది. ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి, నేను ఈరోజు కాదు ఎప్పటి నుంచో పోతున్నా. సో జనం దగ్గరికి పోవాలి అంటే గట్స్ ఉండాల. అధికారంలోకి వచ్చింది, అధికారంలో లేకముందు చాలా చెప్తా అంటాడు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హ్యాపీస్ అని అన్నీ చెప్పుకుంటూ పోతా అంటాడు, ఇచ్చేళ్ళా సచ్చేళ్ళా. కానీ నేను ఇవి చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యంగా ఉండాలి. నాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించినారు. సో అందరూ వెళ్ళినారు, నేను ఒక్కనే కాదు. నేను ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో 15 ఏళ్ళ నుంచి తిరుగుతున్న సందర్భం. ఇప్పుడు నేను అలాంటివి చేసింటే, నేను తిరిగిన ప్రాంతంలో కావచ్చు, నేను ఉన్న ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా. వాళ్ళ చేతిలోనే కదా ప్రభుత్వం ఉంది, ఇంతవరకు ఎందుకు చూపించలేకపోతున్నారు?